ఆదికాండము 11వ అధ్యాయము. యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కనేయులను, కనిజీయులను, కదోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను ఇచ్చియున్నానని అబ్రాహాముతో నిబంధన చేసెను. అబ్రాహాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమె హేగారు అయిన ఐగుప్తీయురాలైన దాసి యుండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసియున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పెను. అబ్రాహాము శారయి మాట వినెను. కాబట్టి అబ్రాహాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురం ఉన్న తరువాత అబ్రాహాము భార్య అయిన శారయి తన దాసి అయిన హేగరును ఐగుప్తీయురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రాహామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు ఎగురుతూ పోయినప్పుడు అది గర్భవతి ఆమెను. ఇది తన గర్భం పోయినప్పుడు అది గర్భవతి అయెను. అది తన గర్భవతి అయినను తెలుసుకొనినప్పుడు దాని యాజకులు దాని దృష్టికి నీచమైనదనియు, అప్పుడు శారయి నా ఉసురు నీకు తగులును. నేను నా దాసిని నీకిచ్చటి కిచ్చిన తరువాత తాను గర్భవతి అయినను తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైనదానినైన నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాహాముతో నెనెను. అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది. నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటిబుగ్గ యొద్ద అనగా గోరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసి అయిన హేగారు, ఇక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగి నందుకు అది నా యజమానురాలైన శారయి
యుద్ధ నుండి పారిపోచున్నానని. అప్పుడు యెహోవా దూత నిజమురాలిన యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతికి కింద అణిగియుండుమని దానితో చెప్పును. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదవని, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమునని దానితో చెప్పును. మరియు యెహోవా దూత, ఇదిగో, యెహోవా నీ మొరను వినును. నీవు గర్భవతియైన యోనావుని, నీవు కుమారులను కనెను. అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టుదును. అతడు అడవిగాడిద వంటి మనజ్ఞులను అతని చెయ్యి అందరికి చేతిలో అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడను నీవే నన్ను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టిన ఎలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటిభాగముకు బెయేరు లహాయోరోయి అనే పేరు పెట్టబడెను. అది కదేషు బెనేరునకును మధ్య నున్నది. తరువాత అగ్రో అబ్రాహామునకు కుమారుని కనెను. అబ్రాహాము హగ్రును కనెను. తన కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టెను. అబ్రాహాముకు ఇస్సాకు, ఇస్మాయేలు అని కనిపెట్టెను. అబ్రాహాము 80 ఏండ్ల ఉండెను. అబ్రాహాముతో 99 ఏండ్లు ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిద్రింతుడనై యుండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నిబంధించి నిన్ను అత్యధికముగా అభిమానించి పొందెదను అని అతనితో చెప్పెను. అబ్రాహాము సాగిలపడి ఉండగా నని అతనితో చెప్పెను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడగా, ఇదిగో, నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను. నీవు అనేక జనములలో తండ్రి ఉగుదును. మరియు ఇక మీదట
నీ ప్రేమ అబ్రహాము అనబడదు. నిన్ను అనేక జనములలో తండ్రి నీగా నియమించిని గనుక నీ పేరు అబ్రహాము అని పెట్టబడును. నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలగజేసి నీలో నుండి జలములు వచ్చినట్లు నియమించుదువని రాజులను నీలో నుండి వచ్చుదురు. నేను నీకు నీ తరువాత నీ సంతానమునకును దేవుడైన యుండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తర్వాత వారిలోని నీ సంతానకుల మధ్యన నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచుదును. నీకును నీ తరువాత వారికిని నీ సంతతికిని నీవు పరదేశియైయున్న దేశమును అనగా కనాను దేశమంతటా నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడైన యెహోవా అతనితో చెప్పెను. మరియు దేవుడు నీవును నీ మతయాగమును తరువాత వారి తరములలోని నీ సంతతి నా నిబంధన గైకొనవలెనని నాకును నీకును నీ తరువాత నీ సంతానముల మధ్య మీరు గైకొనవలెనని నా నిబంధన యథనంగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెనని మీరు మీ గర్భకార్యములలో సున్నతి పొందవలెనని అది నాకు నీకు మధ్య నిబంధన సూచనగా ఉండును. 8 దినములు వయస్సుగలవాడు అవగా నీ ఇంట పుట్టిన వాడెవడైనను నీ సంతానము కాని అన్యునియొద్ద వేడితో కొనబడిన మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెనని నీ ఇంట పుట్టినవాడును నీ వెంటతో కనబడి ఉన్నాడు తప్పక సున్నతి పొందవలెనని అప్పుడు నీ నిబంధన మీ శరీరమందు నిత్యము నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడని అనగా ఎవ్వని గర్భచర్మము వలన సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరినవాడై అబ్రహాముతో చెప్పెను. మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారులు కలుగును. 11వ వాక్యము.